నమస్కారం. S66 న్యూస్‌కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం స్టేషన్ రోడ్డు కాలనీ 23వ వార్డుకు చెందిన ఎక్స్-SCCL ఉద్యోగి సయ్యద్ ఫిరోజ్ నహీదా తాబస్సుమ్ కుమారుడు సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ రాజస్థాన్ రాష్ట్రంలో రాష్ట్ర ఉత్తమ ఎంటెక్ మైనింగ్ ఇంజనీర్ విద్యార్థిగా గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలిపించి విద్యార్థిని శాలువాతో సన్మానించిన బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ గడ్డం వినోద్ మాట్లాడుతూ రాజస్థాన్లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందకరమని, మీరు ఇంకా ఉన్నత చదువులు చదివి మీ తల్లిదండ్రులకు మరియు బెల్లంపల్లి నియోజకవర్గానికి మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం తరపున నీకు ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే మీకు తగిన సహాయం చేపిస్తామని గౌరవ శాసనసభ్యులు తెలియజేయడంతో విద్యార్థి కుటుంబం గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈరోజు బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మంచిర్యాల డిస్టిక్ నుంచి మా అబ్బాయి అఫ్రోజ్ హుస్సేన్ గోల్డ్ మెడల్ సంపాదించి రాజస్థాన్ యూనివర్సిటీ ద్వారా బెల్లంపల్లికి గర్వకారణంగా నిలుస్తూ మంచి మన్ననలు పొందుతూ మా తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేయకుండా మంచిగా చదువుకొని ఒక పేరు నిలబెట్టి మాకు గౌరవాన్ని సంప్రదించి కొడుకుగా మాకు ఒక విలువను పెంచిన మా అబ్బాయిలాగా అందరూ చదువుకొని బాగా మంచి స్థానానికి వెళ్ళాలని నేను నా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కాక మా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా స్పందించి మా అబ్బాయిని పిలిపించుకొని శాల్వాతోని సన్మానించి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సపోర్ట్ అయినా కూడా మీకు చేస్తాం అని హామీ ఇవ్వడం మాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఈ విషయంలో నేను కోరుకునేది ఒకటి, ఏ పిల్లవాళ్ళైనా మంచి చదువుకొని వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను నిజేయాలని కోరుకుంటున్నాను. ఇది నా మనస్ఫూర్తిగా మీ పబ్లిక్కి నేను విన్నవించుకుంటున్నాను. మా అబ్బాయి స్టేజ్ మీద వెళ్ళి ఆ గోల్డ్ మెడల్ తీసుకుంటూ వాడి ఆనందాన్ని చూసి నాకు కండలో నీళ్ళు వచ్చినాయి. నాకు బాధ అనిపించింది. ఒకలాంటి ఆనంద బాష్పాలు అనుకోండి అవి. అట్లా ప్రతి తండ్రి కూడా తన కొడుకు అట్లాంటి పొజిషన్ పోవాలని కోరుకుంటారు. ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మంచిగా చదువుకోవాలా, మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. నేను సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికుడు. రాజస్థాన్లో గోల్డ్ మెడల్ సాధించిన అఫ్రోజ్ హుస్సేన్ యొక్క తల్లిని నేను. అఫ్రోజ్ హుస్సేన్ సెయింట్ మేరీ స్కూల్లో హై స్కూల్ చదివాడు. ఆ తర్వాత పెద్దపల్లిలో మదర్ తెరీసా కాలేజీలో చదివాడు. అప్పుడు కూడా అతను డిస్టిక్లో రన్నింగ్లో ఫస్ట్ వచ్చాడు. స్టేట్లో రావాల్సింది జస్ట్లో మిస్ అయ్యి రన్నింగ్లో వచ్చాడు. ఫస్ట్ నుంచి ఇతను స్పోర్ట్స్ పర్సన్, చాలా క్లెవరు. కాకపోతే ఏ వివాదాలకు పోడు, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, తన పని తాను చేసుకుంటూ పోతాడు. నేను ఒక తల్లిగా గర్వపడే విషయం ఏంటంటే నా ఇద్దరు కొడుకులు కూడా నేను చెప్పినట్టు వింటారు. ఇవాళ రేపటి కాలంలో ఇట్లా వినే కొడుకులు ఎవరు ఉండరు. నేను పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించకున్నా కానీ నా కొడుకులు నేను చెప్పినట్టు విన్నందుకు నేను గర్వపడతా. ఇద్దరి విషయంలో కూడా. ఇప్పుడు చిన్న బాబు కూడా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను ఛత్తీస్గఢ్లో చదువుతున్నాడు. ఇతను ఇంకొక సంవత్సరం అయితే ఇతన్ని కూడా బీటెక్ అయిపోతుంది. అఫ్రోజ్ హుస్సేన్. నేను సయ్యద్ అబ్బాస్ హుస్సేన్, మా అన్నయ్య సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ గోల్డ్ మెడలిస్ట్ రాజస్థాన్లో. మా నాన్నగారు సయ్యద్ ఫిరోజ్